మీరు మా దేవుడు, మా సృష్టికర్త, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి. మేము నమ్ముకొని ఉన్న మా ప్రియమైన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకొస్తున్నాం. మా తండ్రి, జీవిత ఆయుష్కాలను పొడిగించి మరి యొక్క గుడ్ ఫ్రైడే దినాన్ని మాకు అనుగ్రహించి సజీవుల లెక్కలో ఉంచి మీ మందిరంలోకి వచ్చి కృతజ్ఞత రూపముగా ఆరాధన పాటలు పాటకై మీరు మాకిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. సకాలములకు తీసుకొచ్చిన బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధన మెయిన్ మెసేజ్లో మీ సన్ని తోడుగా ఉంచు. వాక్యము వెల్లడి ఎవరితోనే వెలుగు మాలో తీసుకొని రండి. ఆత్మిక రక్షణ, విశ్వాసిక ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపింది. నిష్ప్రయోజకుడని నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి కాలు చేసి మీ ఆత్మతో నింపి మీరు వాడుకోవాల్సిందిగా కోర్చు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 4, 5, 6 అందరము కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచను. భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడయ్యున్నాడు. మీ మధ్యనున్న ఇశ్రాయేలు దేవుడు గనుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? గనుడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనము కొంతవరకు ధ్యానిస్తూ వచ్చాం. మొదటిగా దేవుని కోపము చల్లారడం. ఎందుకు దేవునికి కోపం వస్తుంది? ఎందుకు దేవునికి కోపం వస్తుంది చెప్పండి. పాపము వల్ల. పాపము చేసిన వారిని బట్టి దేవునికి కోపం వస్తుంది. ఆయన కోపము చల్లారాలి అంటే పాపము చేసిన వారిని శిక్షించాలి. అవునా? పాపము చేసిన వారిని శిక్షించాలి. అప్పుడు ఆయన కోపము చల్లారుతుంది. రెండవది ఏం చూశాము? రక్షణను గురించి చూశాము. మనము పాపాంధకార లోకములో జన్మకర్మ పాపములతో లోకములో జీవిస్తూ నిత్య శిక్షకు పాత్రముగా కొనసాగుతూ ఉన్నాం. కారణం ఏమిటంటే ఆది మానవుడు పాపము చేసిన కారణాన్ని బట్టి ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి వారి ద్వారా కలిగిన సంతానము నరజాతి యావత్తు జన్మకర్మ పాపములతో లోకములో కొనసాగుతూ నిత్య శిక్షకు పాత్రగా చేయబడ్డారు. ఆ దేవుని సమీపించడానికి, తండ్రి అనడానికి యోగ్యులము కాదు. ఆయన నామమును ఉచ్చరించట కూడా యోగ్యము కాదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకు? మనం చేసే పాపమును బట్టి.
అలాంటి మనలను ఆ మహాదేవుడు ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఆయన ప్రేమ ఎంతది? శాశ్వతమైన ప్రేమ. ఇంకా అగాఫే ప్రేమ అంటే నిస్వార్థమైన ప్రేమ, బలము కలిగిన ప్రేమ, త్యాగ సహితమైన ప్రేమ, త్యాగ సహితమైన ప్రేమ, మరణమంత బలము కలిగిన ప్రేమ, జ్ఞానమునకు మించిన ప్రేమ ఆయన ప్రేమ. అలాంటి ప్రేమమూర్తి, ఏ పాపము లేని, ఏ దోషము లేని, నిష్కలంకుడు, నిందారెత్తు, నిష్కపటి అయిన ఆ దేవుడు పాపులను రక్షించుటకు పాపుల పాప శిక్ష భరించాడు కల్వరి శిలువలో. అవునా? ఎందుకు? నీ కొరకు, నా కొరకు, నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, సర్వలోక పాపులను రక్షించడానికి. అవునా? ఈనాడు రక్షింపబడిన మనం, పాప క్షమాపణ పొందిన మనం, మారు మనసు పొందిన మనము, నశించుతున్న వారి కొరకైన ఆత్మల భారం ఎంత కలిగి ఉన్నాం? త్యాగ సహితమైన ప్రేమ మనం కలిగి ఉన్నామా? క్రీస్తు ప్రేమ కొద్దిగానైనా మనం కలిగి ఉన్నామా? ఆ మాటలు విని వెళ్ళిపోవడం కాదు, ఆయన ఆశించిన రూపంలోనికి రావాలా. అలాంటి మనలను రక్షించాడు అంటే ఆయన పాపమును, ఆయన ప్రాణమును ఇవ్వడానికి వెనుకాడని ప్రేమ. అవునా? దీర్ఘశాంతముతో ఆయన ప్రేమించాడు మనలను. కనుక ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధారం ద్వారా మనకు గొప్ప రక్షణ కలుగ చేశాడు. ఎలాంటి రక్షణ? అది గొప్ప రక్షణ. మూడవది, ఆయన చేసిన మేళ్లను బట్టి ఏం చేస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మూడవది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఒక్కసారి మనం తెలుసుకున్నాం ఏమిటంటే, దేవునితో సహవాసము లేకుండా ఉన్న వ్యక్తికి ఆయన పట్ల నిజమైన కృతజ్ఞత ఉండదు. ఈ మాటను మీరు దృష్టిలో పెట్టుకోనండి. వ్యక్తిగత ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, సంఘ ప్రార్థన ఉండదు. అలాంటప్పుడు ఆయనతో ఎట్లు సహవాసం చేస్తాం? ఎట్లు ఆ ప్రభు సన్నిధిలో గడుపుతాం? ఎట్లు ఆయన సన్నిధిలో గడుపుతాం? ఆయనతో సహవాసం లేకపోతే అలవాటు రీతిగా నేర్చుకున్న ఆరాధన చెల్లిస్తాం తప్ప అనుభవపూర్వకమైన ఆరాధన మనము చేయము. దానికి మనం ఒక వాక్యం చూసాం. కీర్తనలు 106 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి. ఏం చేయాలా? యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏం చేయాలా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. చూడండి, ఆయన కృప నిత్యముండును. ఆయన చేసిన మేళ్లలో దేనిని మరువకుము. ఆ ప్రభు చేసిన మేళ్లను బట్టి అన్నిటికంటే ముఖ్యముగా పాపులముగా ఉండగానే అరికాలు మొదలుకు నడినెత్తి వరకు స్వస్థత లేనటువంటి జీవితంలో ఉండగానే నిన్ను నన్ను ప్రేమించాడు. ఆ ప్రభు అంటాడు, పాపులను ప్రేమించడానికి వచ్చాను కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. అవునా? మనందరము పాపులమే. అవునా?
ఆయన మనల్ని ప్రేమించకపోతే మనం నిత్య శిక్షకు పాత్రగా ఉండేవాళ్ళం. ఆయన ప్రాణము సైతము పెట్టడానికి వెనకాడలేదు. ఆయన ఇంత అంత కాదు, భరించలేనటువంటి బాధలు నీ కొరకు నా కొరకు అనుభవించావు. భరించలేని శ్రమలు, దుఃఖము నీ కొరకు నా కొరకు అనుభవించాడు. వాస్తవం కాదా? అలాంటి దేవుణ్ణి ఆరాధించడానికి వెనుకాడకూడదు. ఎందుకంటే మనం ఒక ఆత్మ కొరకు ప్రాణం పెట్టలేము, ఒక ఆత్మకు సువార్త చెప్పలేము, ఒక ఆత్మను తీసుకొని రాలేము. అది ఏదో వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, ఏదో అలవాటు రీతిగా కొనసాగుతున్నాం తప్ప ఆ దేవుడు అనుభవించే రూపము నీలో వస్తుందా? ఒక్కసారి పరీక్షించుకోండి. ఈ సందర్భానికి చాలా సంగతులు రెఫరెన్స్ ఇచ్చాను, మళ్ళీ అవి ఇప్పుడు చెప్పండి. దేవునికి కృతజ్ఞతలు చెప్పడం అన్నది మానవుని ముఖ్య విధులలో ఒకటి. ఏమిటి? దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో మానవుని ముఖ్య విధులలో ఒకటి. దేవుని విషయంలో మనిషికి ఉన్న మంచి అవకాశం కూడా. దేవుని విషయంలో మనిషికి ఉన్న మంచి అవకాశం మానవ జాతి భ్రష్టమైపోవడానికి దారి తీసిన కారణాలలో ఒకటి. ఏంటిది? మరి ఒకసారి చెప్తాను. మానవ జాతి భ్రష్టమైపోవడానికి దారి తీసిన కారణాల్లో ఒకటి కృతజ్ఞత లేకపోవడం. ఆలోచించండి. ఏం లేకపోవడము? కృతజ్ఞత లేకపోవడం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. ఏం చేస్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. అవునా? తమ వాదములందు వ్యర్థులైరి. దేవునికి థ్యాంక్స్ చెప్పే బదులు, దేవుణ్ణి స్తుతించేదానికి బదులు, దేవుణ్ణి ఆరాధించేదానికి బదులు ఏం జరుగుతుంది ఇక్కడ? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల చేత వ్యర్థులైరి. అవునా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరున సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఏమన్నా? తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. చూడండి, కనుక ప్రభు చెప్పిన రీతిగా ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. విశ్వాసులు మనకు వచ్చిన ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెప్పాలని ప్రోత్సహిస్తూ ఉన్నాడు అపోస్తులైనటువంటి పౌలు. విశ్వాసులు మనకు వచ్చిన ప్రతి విషయంలోనూ, నచ్చిన ప్రతి విషయంలోనూ ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పౌలు ప్రోత్సహిస్తున్నాడు ఇక్కడ 5:20లో. అలాగనే మనకు తెలిసిన మాటే 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5:18. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి, ఏం చేయాలా? ప్రతి విషయంలో
ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పటికీ మనం దేవునికి ఇవ్వవలసిన అర్పణలో కృతజ్ఞత కూడా ఒకటి. మనం దేవునికి చెల్లించిన వాటన్నిటిలో కూడా ఏంటిది? కృతజ్ఞత కూడా ఒకటి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. కాబట్టి ఆయన ద్వారా, చూడండి, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. ఏం చేయాలా? జిహ్వా ఫలమును అర్పించదము. యాజకుల ఈ ధర్మ విధుల్లో కృతజ్ఞతా బలి సంబంధించిన చట్టాలు ఇవి. ఇది స్వచ్ఛందగా అర్పించే బలి. ఏది? కృతజ్ఞతాస్తుతులు. ఒక వ్యక్తి దాన్ని కృతజ్ఞతా బలిగా సమర్పిస్తే దేవునికి ఇవ్వడం, కృతజ్ఞత మొదలైనవి బలవంతముగా పుట్టవు. ఇది దేవుని మంచితనాన్ని బట్టి ఉప్పొంగి హృదయంలో నుంచి పుట్టేది. ఏం చేసేది? ఆ కృతజ్ఞత అర్పణలు అర్పించేది ఎట్లుండాలి? మన హృదయం దేవుని పిల్లలలో, పరిశుద్ధులలో, ఇది చాలా గమనించండి, ఇది పరిశుద్ధులలో కృతజ్ఞతా బలి సంబంధించిన చట్టాలు ఇవి. ఇది స్వచ్ఛంద అర్పించదగిన బలి. ఒక వ్యక్తి దాన్ని కృతజ్ఞతా బలిగా సమర్పిస్తే దానికి ఇవ్వడం, కృతజ్ఞత మొదలైనవి బలవంతాన పుట్టవవి. విశ్వాసికి బై ఫోర్స్గా పుట్టవు. ఇవి దేవుని మంచితనాన్ని బట్టి ఉప్పొంగి హృదయంలో నుండి పుట్టేవి. అవునంటారా? హృదయంలో నుండి పుట్టేవి. చూడండి, మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. ఇప్పుడు చెప్పిన మాట ఎట్లా అర్థం చేసుకుంటున్నారు చెప్పండి మీరు. ఇప్పుడు చదివి చెప్పిన మాట నీవు ఎట్లా అర్థం చేసుకుంటున్నావు? దేవుని బిడ్డవు, మంచిదే, కానీ ఎట్లా అర్థం చేసుకుంటున్నావు? ఇవి దేవుని మంచితనాన్ని బట్టి ఉప్పొంగి హృదయంలో నుంచి పుట్టేవి. అవునా? మన విశ్వాస యొక్క హృదయంలో నుంచి ఏమవుతాయి? పుట్టాలి. అవునా? కనుక ఇవ్వడం గురించి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9:15 చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి. ఇక్కడ చూడండి, చెప్పన్న సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఏంటిది? దేవునికి కృతజ్ఞత, స్తుతి, ఆరాధన. అర్థమైందా? కనుక దాన్ని విడిచి చాలా టైం పడుతుంది, ఇప్పుడు మనం చూడం. కనుక ఇవ్వడం గురించి పొంగ చేసే పదార్థాలు లేకుండా తయారు చేసిన పిండి వంటలు, అప్పడాలు కృతజ్ఞ బలితో అర్పించాలి. ఈ అర్పణ పాపరహితుడైన క్రీస్తుకు గుర్తు. ఈ అర్పణ పాపరహితుడైన క్రీస్తుకు గుర్తు. కాబట్టి పొంగ చేసే పదార్థం లేకుండా అర్పించాలి. ఏం చేయాలా? పొంగ చేసే వాటన్నింటినీ అర్పించకుండా చేయాలి. దేవుని మహిమ ఘనత కోసం క్రీస్తు తనను తానే అర్పించుకున్న దానికి ఇది సూచన. దేవుడు తనను తాను అర్పించుకున్న దానికి సూచన. కాబట్టి
దేవునికి మహిమ ఘనత కోసం క్రీస్తు తనను తాను అర్పించుకున్న దానికి ఇది సూచన. దేవునికి మనము చెల్లించే కృతజ్ఞత క్రీస్తుతో నిండి ఉండాలి. మనం చెల్లించే కృతజ్ఞత ఏముండాలి? క్రీస్తుతో నిండి ఉండాలి. లూకా సువార్త 18వ అధ్యాయం 11-12. పరిసయ్యుడు నిలువబడి దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఒక్క నిమిషం, మనకు పోల్చుకొని చెప్తాను ఈ మాట. చాలాసార్లు చదువుతూనే ఉన్నాము ఈ మాటను. ఒక రక్షింపబడిన వ్యక్తి ఒక కుటుంబంలో రక్షింపబడని యొక్క వ్యక్తిని ఏం చేస్తున్నాడు? రక్షింపబడిన వ్యక్తి ఆ కుటుంబంలో రక్షింపబడక కొనసాగుతున్న వ్యక్తిని ఏం చేస్తున్నాడు? ఎట్లు పోల్చుకుంటున్నాడు? ఒక్కసారి ఆలోచించు. మళ్ళీ చదివాను ఆ మాట. పరిసయ్యుడు నిలువబడి దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడేమంట? ఈ వ్యక్తి ద్వారా నేను వ్యక్తిలాగా లేను, నన్ను ఈ విధంగా రక్షించాడు అని అనుకుంటామా లేదా? అనుకుంటామా? ఇప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ప్రతి వచనానికి మన హృదయానికి పోల్చుకోవాలి. రక్షణ మారుమనసు పొందని వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని విశ్వాసిగా నీవు కొనసాగుతూ వాళ్ళ వల్ల లేను, వాళ్ళ క్రియల వల్ల లేను, వారు రాకపోతున్నారు కనుక నేను లేను, నేను వస్తూ ఉన్నాను, ఇటు పోల్చుకుంటామా లేదా? చెప్పండి. అవునా? పోల్చుకుంటామా? వచ్చిన వారం కనుక ఈ పరిసయ్యులు అలాగ అన్నారు కనుక ఆ రకమైన లక్ష్యం మనకు ఉండకూడదు. ఆ వ్యక్తి మన కుటుంబంలో ఎవరైతే రక్షణ మారుమనసు పొందలేదో ఆయన విషయం భారం కలిగి ప్రార్థించి ఆ రక్షణాన్ములకు నడిపించాలి. కానీ ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి ఇట్లున్నాడు కనుక నేను ఇట్లా లేను కనుక నేను కృతజ్ఞతలు చెల్లించుతున్నాను అనడం ఎలాంటి? చెప్పండి. అర్థమైందా నా భాష? అర్థమైందా? మీకు డైరెక్ట్ చెప్పమంటే చెప్తా. అర్థం కాలేదు అంటే, మీకు అర్థం కాలేదంటే డైరెక్ట్ చెప్పమంటే చెప్తాను, మీరు బాధపడకపోతే. విన్నారా? మనము దేవుని పిల్లలతో సహవాసం చేస్తున్నాం దేవుని కృపను బట్టి. ఆ ప్రభువు మనల్ని రక్షించాడు కనుక జీవితకాలం అంతా ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వస్తున్నాం. అవునా? చెల్లిస్తున్నాం. మనకు విరుద్ధంగా ప్రవర్తించే వారి యొక్క ప్రవర్తనను పోల్చుకొని నేను వారి వల్ల లేను గనక, నేను వాళ్ళు ప్రవర్తించినట్లు ప్రవర్తించడం లేదు కనుక, వారు మాట్లాడిన రీతి నేను మాట్లాడలేదు కనుక, ఎందుకు? నేను విశ్వాసిని కనుక. అర్థమా? నేను విశ్వాసిని కనుక ఇట్లా అనుకుంటూ పరిసయ్యుల లక్షణాలు కలిగి ఆరాధన చేయడము ఎంతవరకు నిజం? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీకు ఆ పేర్లు చెప్పకుండా చెప్తున్నా, పేర్లు చెప్తే మీరు బాధపడతారని చెప్పడం. అవునా? అటు పరిసయ్యుల లక్షణాలు కలిగిన ఆరాధన కృతజ్ఞత మనం కలిగి ఉండకూడదు. ఓకేనా? అర్థమైందా నా భాష? చూడండి కింది వాచనం. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చూడండి, మనము నెలకొక్కసారి ఉపవాసం ఉంటాము. మనము ఎప్పుడు 3 సార్లు 4 సార్లు తినమంటే తింటాం. ఏమంటాం? వద్దంటే స్పెషల్ ఇంకేమన్నా వస్తుందేమో అని చూస్తుంటాం. అవునా? ఈయన ఏమిటి? వారముకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. ఉంటావా విశ్వాసిగా నువ్వు? విశ్వాసిగా నీవు ఉంటావా? చూడు, ఈ లెంట్ డేస్లో 40 దినాలు ఉపవాసం ఉండే వాళ్ళు ఉన్నారు లేదా?
ఉన్నారా లేదా? ప్రభు ఆ మాట చెప్పిండా మనకు? ఉపవాసం ఉండాలి, ఉండకూడదని. అన్యజనుల ఆచారములు మనము చేయవద్దు. ప్రభు ఏమైతే మనకు చెప్తాడో అది తూతా తప్పకుండా పాటించాలి. ఒక సేవకుని ద్వారా నేను మెసేజ్ విన్నాను. ప్రస్తుతం ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే, ఇది పస్కా పండుగ అని యూదులు ఆచరిస్తారు. ఏం పండుగ? పస్కా పండుగ. అంటే ఎంత నిష్టగా, పవిత్రముగా, పరిశుద్ధముగా ఈ దినాలు వాళ్ళు ఆచరిస్తారు యూదులు. మనం ఎట్లా ఆచరిస్తాం? మన భక్తి ఎలా ఉంది? మన విశ్వాసం ఎలాగుంది? మన ఆత్మీయత ఎలాగున్నది? కనుక కింది భాగంలో నా ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 0. అవునా కాదా? నా సంపాదన అంతట్లో అయ్యా మా అయ్యగారు కొలువు చేస్తున్నా, నేను చేస్తలేను కనుక నాకున్నది ఇది ఎత్తిస్తాయా అంటాం. అవునక్క? ఈజీగా తప్పించుకునే మార్గం. ఏమంటారు? వాస్తవేనా? ఏదో ఒక రకంగా మన మీద వేసుకుంటావా? నా మాట అర్థమవుతుందా జోసఫ్ అన్న? అర్థమవుతుందా? తనలో తాను ప్రార్థించుచుండెను. తన సంపాదన అంతట్లో ఎవరు అర్పించారు అట్లు? పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము ఆరంభ దినాల్లో ప్రభుకు అన్నిటిలో, ఒక్క దాంట్లో కాదు, అన్నిటిలో ఆయన దేవునికి ఇవ్వాల్సిన భాగము. మనకు ఎప్పుడు చూసినా అడక తినే లక్షణం. నా దగ్గర ఏం లేదు. మాసుతోనియా విశ్వాసులు కడుపేదవారు. ఎలాంటి వారు? కడుపేదవారు. ఈ దినాల్లో ఇప్పుడు జోసఫ్ అన్న ఉన్నాడు, నెలకు 15,000 సంపాదిస్తాడు. అవునా? నిజమేనా? 15,000 వస్తాయా? 10,000 వస్తాయా? చెప్పండి. అయినా కూడా మనం ఎలాంటి విశ్వాసం అంటే మనది, నేను కనుక్కున్నది, నేను తెలుసుకున్నది, దేవునికి సమర్పించడానికి, అర్పించడానికి, దేవుని కొరకు ఇచ్చేదాని కొరకు ఈ మాట ముందు పెట్టుకుంటారు. నీవు వాస్తవమేనా? ఇది వాస్తవమేనా? ఏమి నా దగ్గర లేదు అన్నట్టుగా దృష్టిలో పెట్టుకొని దేవునికి ఇవ్వవలసినది ఇయ్యక ఏం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. మీరు కడుపేదవారు కాదు ఇప్పుడు ఈ దినాల్లో. అవునా? ప్రతి ఒక్కరు కూడా కడుపేదవారు ఒక్కరు కూడా కాదు అంటాను నేను. అవునంటారా? అలాంటప్పుడు మనం విస్తార ఫలము దేవుని దగ్గర పొందాలంటే దేవునికి ఇవ్వవలసింది ఇచ్చి చూడండి. మీరు దేవునికి ఇవ్వవలసింది ఇచ్చి చూడండి. మీకు చెప్పవలసింది ఏంటంటే, మీకు విస్తార ఫలములు కావాలి అంటే, ఏం చేయాలా? నువ్వు అభివృద్ధి పొందాలంటే, నువ్వు అనుకున్న రాయి కంటే ఎక్కువ రెట్టింపు దేవుని దగ్గర పొందాలంటే ఏం చేయాలి? నువ్వు లోపల పేదదాన్ని ఏం లేని దాన్ని అనుకుంటా వెళ్ళిపోండి. ఇది మీ స్వభావం. నేను తెలుసుకున్నాను. అది దేవుని వాక్యానికి విరుద్ధమైంది. చూడండి, వాస్తవం కాదా? దేవుని వాక్యానికి
మీరు విస్తరించి ఫలాలు పొంది ఆయన ఆశించిన రూపంలోకి రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జన సమూహము యేసు ప్రభు సేవ చేస్తూ ఉన్నాడు. అనేకులకు సువార్త, రోగాలు, నానా రకాల పరిచయం చేస్తున్నాడు. చాలామంది 2-3 రోజుల నుంచి ప్రభు దగ్గరనే ఉన్నారు. ప్రభు అన్నాడు, ఈ ప్రజలు 2-3 రోజుల నుంచి ఉన్నారు, చాలా దూరం నుంచి వచ్చారు, మూర్ఛిల్లి పడిపోతారేమో, మనమే వారికి భోజనం పెట్టి పంపిద్దాము అన్నాడా? అప్పుడు ఏమన్నాడు చెప్పండి? మనమే భోజనం పెట్టి పంపించామా అన్నాడు. అన్నాడా? ఆయన్ని ఇట్లా తిరిగి ఇట్లా వాడు చూపించలేదు. ఏమన్నా చూపించిందా? ఇట్లా రొట్టెలు వచ్చినాయి చూడు అన్నాడా? ఒకసారి ఆలోచించండి. ఈ లోక మాంత్రికులు మరి దేవుని చట్టానికి, ప్రవర్తనకు, వాక్యాన్ని విరుద్ధంగా ప్రవర్తించేవారు చేసే కార్యం అది. అవునా? అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నదా అన్నడా లేదా? మీ దగ్గర నాకేం లేదు, నేనేమనుకుంటున్నా, నువ్వేమనుకుంటున్నావు? నాకేం లేదు ఇవ్వడానికి, నాకేమి లేదు ఇవ్వడానికి, నాకేం లేదు ఇవ్వడానికి. ఎంత బాగా ఆ స్వభావంలో కొనసాగుతున్నావా లేదా? ఒకసారి ఆలోచించుకో. దేవునికి ఇచ్చే విషయంలో, చెల్లించే విషయంలో ఆ మాటను దృష్టిలో పెట్టుకొని నువ్వు కొనసాగుతున్నావా లేదా? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. చూడండి, వారి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు. శిష్యుల దగ్గర కావు. శిష్యులు ఏ వ్యక్తినైతే తీసుకొని వెళ్ళినాడో ఆ చిన్న పిల్లోడు ఈ ఎన్ని రోజులైతే తెలియదని 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని తన కొరకు వచ్చాడు. ఎవరు? ఆ శిష్యుడి ద్వారా ప్రభు దగ్గరికి వచ్చినాడు. వస్తే ఆ శిష్యుడు ఏం చేసినాడు? తనకు స్వార్థము లేకుండా, వాళ్ళకిస్తే నేనేం తినాలని అనుకోకుండా ఉన్నవి ఆ శిష్యుడి చేతులు పెడితే శిష్యుడు యేసుప్రభు చేతులు పెట్టినా లేదా? చెప్పండి. మనమేం పెడుతున్నాం? నాకు పెట్టేవాళ్ళు కావాలా, ఇచ్చేవాళ్ళు కావాలా? ఒక్క సంగతి అంటాను, మీరు చిన్న మందక దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి ఇవ్వడానికి నేర్చుకున్నారా, దేవుని దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోవడానికా? ఒకసారి ఆలోచించండి. దేవుని దగ్గర నుంచి తీసుకొని వెళ్ళడానికా, దేవునికి పెట్టడానికా? చెప్పండి. ఈ పిల్లోడు స్వార్థం ఉంటే అది దాచుకునేవాడు. దాచుకున్నాడా? చెప్పు. ఉన్నాయి చేతులు పెట్టాడు. వాటి దేవుని చేతిలో పెడితే 5,000 మంది పురుషులు తిన్నారు. 12 గంపలు మిగిల్చినట్టుగా చేసినారు. అవునా? మీరు ఆ పని చేస్తే, నీవు కానీ నేను కానీ దేవుడు చెప్పింది చేస్తే, దేవుడు సమర్పించితే విస్తార ఫలములు మీరు పొందుతారు. అది మీరు రుచించలేకపోతున్నారు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, నా ఎగ్జాంపుల్ చెప్పినాను మీకు. అవునా? నా ఎగ్జాంపుల్ చెప్పినానా? ఏం చెప్పినా? నేను కడుపేద కుటుంబంలో జన్మించానమ్మా అన్నాను. అవునా? కడుపేద కుటుంబంలో జన్మించిన నేను దేవునికి ఇవ్వడానికి వెనుకాడనిగా, ఉన్నది మొత్తం దేవుని బాక్స్లో వేసేవాడినిగా నేర్చుకున్నాను. నా దగ్గర కరువు దినాల్లో ఉన్న ఆ ఏదైతే ఉంటుందో అది దేవునికి ఇవ్వడానికి వెనుకాడకుండా ఇచ్చాడు. ఆ మాట చెప్తారా మీరు? మీరు ఎంతో సంపాదిస్తున్నారు, ఆ దాంట్లో నీ జీవితం ఎలా కొనసాగుతున్నావు చెప్పు చూద్దాం. నీ సమర్పణ ఎలాంటిది? నీ త్యాగ సహితమైన ప్రేమ ఎలాంటిది? దేవుడు చెప్పినట్టుగా ఉందా? అట్టు ఉంటే ఈ స్టేజ్కి నేను వచ్చినానంటే అది దేవుని కృప, కానీ నా ప్రయాసం కాదు,
ఇంకేది కాదు. విన్నారా? అటు నువ్వు కావాలని దేవునికి ఇష్టమే, కానీ దేవుడికి చేయడానికి కృతజ్ఞత లేని వ్యక్తిగా కొనసాగుతుంటే ఏమైనా ప్రయోజనమా? అందుకే మీరు నేర్చుకోవాలని చెప్తాను, కానీ నన్ను తప్పులు పడతారనే బాధ్యత ఈ దినాల్లో తెలుసుకుంటున్నాను. ఎప్పుడు డబ్బు 4 రోజులకు ఒక వ్యక్తి వచ్చి లేని వాటిని క్రియేట్ చేసి అవునన్నట్టుగా చెప్పి 3-4 కుటుంబాలను తీసుకెళ్ళిపోయింది. వాళ్ళు ఏకీపించి కొనసాగించినారు. చూడండి, అలాంటి వ్యక్తి ఏం చెప్పాలా? వారిని ఏకీపిస్తున్న వ్యక్తిని ఏం చెప్పాలో చెప్పండి. కనుక మనము కృతజ్ఞత చెల్లించాలి అంటే ఏం చేయాలో చెప్పండి? ఏం చేయాలా? పాపరహితుడైన క్రీస్తుకు గుర్తు ఏంది? ఈ అర్పణ. ఈ అర్పణ, కృతజ్ఞత అర్పణ, అది క్రీస్తుకు గుర్తు. కాబట్టి పొంగచేసే పదార్థం లేకుండా అర్పించాలి. దేవుని మహిమ ఘనత కోసము క్రీస్తు తనను తానే అర్పించుకున్న దానికే ఇది ఒక సూచన. ఆ ప్రియ ప్రభు తనను తాను అర్పించుకున్నాడు అంటే వెనుకాడనటువంటి ప్రేమ. ఆ ప్రేమ నీవు నేర్చుకోవాలని, నీవు చెయ్యాలని ఆ ప్రభు కోరుతున్నాడు. నేను చెప్పే బోధకుడు నేను కాసుమా, నాకు దేవుడు తక్కువ చేసిన వాడు కాదు. మీరు నేర్చుకోవడానికి వాస్తవమైన రీతిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. మీరు చేయడానికి, మీరు విస్తార పొందడానికి, దేవుని ఆశించిన రూపం రావడానికి కావాలని దేవుడు చూస్తున్నాడు. కనుక ఆ పని మనము చెయ్యాలి. చేయకపోతే కానీ మనం ఏం చేయలేదు. ఇంత స్పష్టంగా మీకు చెప్పినా కూడా లాభం లేదు. మాటి చెప్తే ఈయనకు ఏదో అవసరం ఉందా అనుకుంటాడు. నాకేం తక్కువ ఉందా చెప్పండి? నా దగ్గర తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు, కానీ నాకు పెట్టేవాళ్ళు ఒక్కరు కూడా ఉన్నారా? సేవకుడు కనుక ఆయన మన ఇంటికి వచ్చినాడు, ఇంత ఏం చేస్తా? సేవకుడికి ఇక్కడ వేరేవారికి ఇస్తారు, సేవకుడు కాని వారికి ఇస్తారు. ఏం చెప్తాం చెప్పండి? కొందరు ఉన్నారు, సేవకు ఎవరికి ఇవ్వాలా? హౌస్ విజిటింగ్ చేసినా, ప్రార్థన చేసినా, నీ దగ్గరికి వచ్చి ప్రార్థించినా, ఊరికి అటెండ్ చేసినా కూడా ఎవరికి ఇవ్వాలి చెప్పండి? సేవకునికి ఇవ్వాలా. అది సేవకునికి ఇస్తే ప్రభుకి ఇస్తున్నామని గుర్తు. అది ఎవరికి సేవకుడు కాని వాటి చేతిలో పెట్టి పంపించి నీకు అక్కర్లేదు, నీకు ఇవ్వకూడదు, నీకేం తక్కువ లేదు అంటే అది దైవ క్రమమా? దేవుడి వాక్యం అట్లా చెప్తుందా? చెప్తుందా అక్క? చెప్పండి, చెప్తుందా? ఇక్కడ స్వార్థముతో, అహంభావముతో కాదు. పౌలు కృతజ్ఞత చెప్పే విధానాన్ని చూడండి. అన్ని చెప్పను, కానీ 1-2 డిఫరెన్స్ ఇచ్చి క్లోజ్ చేస్తాను. ఇప్పుడే బిల్లు ఇస్తున్నాను. విన్నారా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఒక్కసారి మీరు దీన్ని విడదీసి ఆలోచించండి. మీ విశ్వాసం, అప్పుడు రోమీయుల విశ్వాసం, రోమా పట్టణంలో ఉన్న విశ్వాసాలను పోల్చుకొని చెప్పినాడు. ఇప్పుడు నీ విశ్వాసాలు, మన విశ్వాసాన్ని పోల్చి చెప్తున్నాడు. ఏమని? మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి. అమ్మా, ఈ 4 గోడల మధ్యనే మన విశ్వాసం. అవునా? ఎక్కడ? ఏం తెలుసుకోండి, మన విశ్వాసం ఎక్కడ? ఈ 4 గోడల మధ్య. విన్నారా? వెలుపటికి వెళ్ళదు. కానీ ఈ విశ్వాసం రోమా ప్రభుత్వము విరుద్ధమైన ప్రభుత్వమైన కూడా వారు దేవుని పిల్లలయ్యారు, పరిశుద్ధులుగా అయ్యారు, ప్రభువును అంగీకరించారు.
వారి విషయం వారి దృష్టిలో చూసుకొని వారి ప్రవర్తనను చూసి పౌలు ఏమంటున్నాడంటే, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. అట్లు దేవుని సేవకుడు ఏం చేయాలి? చెల్లించాలి. ఇట్లు చాలా సంగతులు ఉన్నాయి, ఇప్పటికీ సరిపోదు నాకు. కనుక దీన్ని ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధనకు వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసుని పొత్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భావాన్ని బట్టి మీకు వందనాలు. మానవ అందుబాటులో వ్యక్తమైన వాక్యంకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్య లేఖను ఆధారం చేసుకొని మీకు కొంత సమయం ఆరాధించడానికి కృపణ్యం. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాం తండ్రి. ఆమేన్.